జాబ్కి వెళ్ళిపోతారు. సో అగైన్ నేను జాబ్కి వెళ్ళిపోతే కంప్లీట్ అకౌంటింగ్ ఫీల్డ్ ఏంటంటే ఇంకా మనం యాక్టింగ్ టైం పెట్టలేదు. సో ఇదే ఫీల్డ్లో మనకి ఇంకో క్రాఫ్ట్ నేర్చుకుంటే ఆ క్రాఫ్ట్ త్రూ మన యాక్టింగ్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ అగైన్ డబ్బింగ్ త్రూ మాత్రం చాలా వన్స్ మనం క్లిక్ అయితే డబ్బింగ్ అనేది చాలా బెస్ట్ క్రాఫ్ట్ అనిపిస్తుంది. డబ్బింగ్ ప్రొఫెషన్లో ఏంటంటే మనకి ఫస్ట్ మన వాయిస్కి డిమాండ్ క్రియేట్ చేసుకున్నంత వరకు కొన్ని స్ట్రగుల్స్ తప్పవు. సో వన్స్ డిమాండ్ క్రియేట్ అయిందంటే ఆటోమేటిక్గా మనం ఆ ఫీల్డ్లో మీకు ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మీకు అవకాశాలు ఎలా వస్తాయి? కంప్లీట్ జీరో కనెక్షన్స్. కంప్లీట్ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటున్నా. ఫస్ట్ యాక్టింగ్లో కొన్ని నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ తీసుకున్న ఇమ్మీడియట్ డెసిషన్ డబ్బింగ్. సార్ ద్వారానే డబ్బింగ్లో అంటే లైక్ కొద్దిమంది లైక్ ఎలాంటి ట్రైనింగ్ లేకుండా డబ్బింగ్లోకి వస్తారు. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్టూడియోస్ తిరగాలి, ఎక్కడ స్టూడియోస్ ఉంటాయి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో పరిచయం పెంచుకోవాలి, అన్నీ క్లియర్గా తెలుసుకోవాలి. నాకు వచ్చిన కొంచెం బెనిఫిట్ అంటారు, ఇలాంటి పర్సన్ మనకు డబ్బింగ్లో ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకొని అకాడమీ పెట్టి డబ్బింగ్ ఫీల్డ్లో ఒక వన్ ఆఫ్ ద మెయిన్ మైల్ స్టోన్ మాదిరి ఉన్నారు సార్. అలాగే యూనియన్లో కూడా ప్రెజర్గా గెలిచడానికి రీజన్ కూడా అది. సో ఇలాంటి పర్సన్తో మనం పరిచయం పెంచుకుంటే త్రూ మనం కూడా ఎదగలము, ఇలాంటి వాళ్ళతో మనం పరిచయం చేయాలి అని చెప్పి నేను అలా డిసైడ్ అయ్యి సార్తో కొలాబ్ అయ్యి సార్తో జర్నీ చేస్తున్నాను. త్రూ సార్తో జర్నీ చేసినందుకే నాకు యూనియన్లో పెద్దలు వర్మ సార్, చంద్రశేఖర్ వర్మ సార్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ పరిచయం అయ్యారు. సో దాని ద్వారానే నాకు యూనియన్ కార్డు రావడం కొంచెం ఈజీ అయింది. సో మనం ఎంత నెట్వర్క్ పెంచుకుంటున్నాం, ఎవరితో జర్నీ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో. నెట్వర్క్ పెంచుకోవడం అంటే మీ ఉద్దేశం ఎలా? నెట్వర్క్ పెంచుకోవాలని మీరు అంటారు ఎలా? ఇప్పుడు మనకి మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా సపోజ్ డబ్బింగ్లో మనకి ఇద్దరు మెయిన్ ఇన్ఛార్జెస్, సౌండ్ ఇంజనీర్స్. సో ఇన్ఛార్జెస్తో పరిచయం ఏర్పరచుకోవడం అంటే టైం పడుతుంది. ఎందుకంటే మన వాయిస్ వినాలంటే ఫస్ట్ మనం సౌండ్ ఇంజనీర్ దగ్గర మనం పరిచయం పెంచుకోవాలి. ఇదొక ప్రాసెస్. మనం డబ్బింగ్ నేర్చుకున్న పర్సన్ ఎవరైతే సార్ ఉన్నారో సార్తో పాటు అతనితో ట్రావెల్ చేస్తుంటే మీకు కొన్ని పరిచయాలు వస్తాయి. అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నా పాయింట్. ఇప్పుడు నేను వచ్చాను, డబ్బింగ్లోకి వచ్చాను, ఎవరు పడితే వాళ్ళు పరిచయం అయ్యారు. అలానా ఇప్పుడు ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారు, మేల్ ఆర్టిస్ట్ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పరిచయం పెంచుకున్నా కూడా అది ఏంటో తను నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా తన కాంపిటీషన్. అతని వాయిస్ మీ వాయిస్. ఈరోజు కొన్ని చోట్ల మీరు అన్నట్టు సాగర్ వాయిస్, కొన్ని చోట్ల నా వాయిస్కి కాంపిటీషన్. సో రేపు శశి వాయిస్, శ్యామ్ వాయిస్, ఈ ఇద్దరికి కాంపిటీషన్. బట్ ఇక్కడ మనకు తినకొచ్చి తనకి రాలేదంటే మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఆ వాయిస్ రిక్వైర్మెంట్ ఉంది, అది సూట్ అయినప్పుడు తినేం చేయలేదు. మన వాయిస్ మన పిక్లో మన యూనిక్ వాయిస్ ఉంటుంది కాబట్టి సో ఎవరి వాయిస్ వాళ్ళు డిమాండ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ క్యారెక్టర్కి బేస్ వాయిస్ అంటే మనం సెట్ కావాలి. అది మనకు కంప్లీట్ కామ్ ఉండాలి. లేదు నా సెట్ అవ్వలేదు, మనం డిసప్పాయింట్ అయిపోయి ఈ ఫీల్డ్ వేస్ట్ అనుకుంటే కాదు. మరి అకాడమీ మీ అభిప్రాయం? నేను చాలా చెప్తాను. నేను డబ్బింగ్లో నేను కార్ తెచ్చుకొని డబ్బింగ్లో నేను డెవలప్ అవుతున్న రీజన్ ఈరోజు సార్తో నాకు వచ్చిన ఆ కొలాబరేషన్ కానీ సార్ నాకు చూపించిన అనుబంధం కానీ అది మెయిన్ రీజన్. అది మాకు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ మీరు ఈ ఫీల్డ్ మీరెందుకు వచ్చారో క్వశ్చన్ చేసుకోండి. నామకే వస్తే టైం పాస్ అయితే కాదు, చాలా ట్రావెల్ చేయాలి, చాలా ఉంటుంది. బట్ సార్ లాంటి వాళ్ళతో ట్రావెల్ చేయాలి, చేస్తేనే మీకు నాకు ఈ ఫీల్డ్ గురించి తెలుస్తుంది. ఫస్ట్ సార్ ఎప్పుడో చెప్తుంటారు లేట్స్కైనా కానీ సౌండ్స్ జరుగుతుంటాయి ఎలా ఉండాలి, అవి మెయిన్ పాయింట్స్. అలాగే త్రూ స్టూడియోలో మైక్ ముందు ఎలా ఉండాలి ఏంటి అని సార్ చెప్తారు కదా, అవన్నీ క్లియర్గా మైండ్లో పెట్టుకోవాలి. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. మనీ ఏమైనా ఏం చేస్తున్నాడు కదా, మీకు మెయిన్ పాయింట్ మీద అది కదా. నాకు అదే కావాలి. సీరియస్ చెప్తున్నాను. ఇప్పుడు సీరియస్ ఏంటంటే మనకు ఫస్ట్ బిట్స్ చెప్పాలి. అంటే దేనికైనా జర్నీ ఉంటుంది, బిట్స్, క్యారెక్టర్స్, ఇలా త్రూ మెయిన్ లీడ్స్, ఇలా ఈ జర్నీనే ఉంటుంది. డైరెక్టర్ పిచ్చి మెయిన్ లీడ్ ఇవ్వరు, డైరెక్టర్ ఇచ్చి క్యారెక్టర్ ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ రెగ్యులర్ ఆర్టిస్ట్ ఉన్నారు ఈ ఫీల్డ్లో. ఇప్పుడు ఒక సీరియల్ స్టార్ట్ అయ్యే ముందర ఒక వాయిస్ సెలెక్ట్ అయింది, సపోజ్ హీరోకి ఒక వాయిస్ సెలెక్ట్ అయింది. ఆ వాయిస్ సెలెక్ట్ అయిందంటే నాకు త్రూ రన్నింగ్ అతను వాయిస్, దాన్ని మీరు పక్కన తీయలేరు. ఇంకా
సో మన వాయిస్ తెలియాలంటే ఫస్ట్ బిట్స్ చెప్పాలి. బిట్స్ చెప్పడం వల్ల నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే ఎక్కువ క్యారెక్టర్స్ చెప్పడానికి స్కోప్ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను ఒకే రోజు 3 సీరియల్స్ చెప్పాను. 3 సీరియల్స్లో ఒక తాగుబోతు క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్, ఒక నార్మల్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. 3 సపోజ్ ఒక పర్సన్ క్యారెక్టర్ చెప్పే పర్సన్ కానీ చెప్పే పర్సన్ కానీ ఆ త్రూ డే ఒకే క్యారెక్టర్ చెప్తారు ఆ సీరియల్. మనలాంటి వాళ్ళు 3 సీరియల్స్ 3 క్యారెక్టర్స్ ఇలా ఓన్లీ బిట్స్ చెప్పి గెట్ ఆన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఫీల్డ్ మీరు మరి దాని నుంచి మనీ ఎర్న్ చేస్తున్నారా? మనీ కంపల్సరీ అన్ని చేస్తాం. చెప్తున్నాను కొంచెం టైం పడుతుంది. సార్ ఎంత టైం పడుతుంది సార్ బిట్స్ అలాగే ఎంతకాలం చెప్పవచ్చు? మీరు ఎంత ఫాస్ట్గా మీ వాయిస్ డిమాండ్ చేసుకుంటారా? మీ ఇంకో పాయింట్ ఏంటంటే మీ వాయిస్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ చాలా హీరోలు ఉంటుంది దీంట్లో. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, మీ వాయిస్ మనం అప్పుడు ఏం చేయలేము. ఏజ్ ఫ్యాక్టర్ కూడా మీ ఏజ్లో వస్తుంది. ఇంకొక విషయం స్పీడ్గా తనకి డబ్బింగ్ ఉంది. ఇప్పుడు లైవ్ డబ్బింగ్ షో చేయడం వల్ల నీకు అప్పుడు ఏ విధంగా చేసినావు, యూజ్ అయ్యిందా లేదా? చాలా మంది టైం వేస్ట్ ప్రాసెస్ అని చాలా మంది అనుకుంటున్నారు. దానివల్ల ఉపయోగాలు ఏం జరిగింది చెప్పు. అది నేను చెప్తాను. నా మెయిన్ నేను డబ్బింగ్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్ యమదొంగ సినిమా లైవ్ డబ్బింగ్ షో అన్నప్పుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ నాకు బేసిక్గా కొంచెం రోల్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడినంతసేపు కొంచెమైనా ఎక్కడైనా రోల్ అయినట్టు ఏమైనా అనిపిస్తుంది చెప్పండి, ఎందుకంటే నేను తెలుసుకుంటాను. లేదు, సో స్టార్టింగ్లో నాకు రోల్ అయ్యేది. నేను యమదొంగ మూవీ ఆల్మోస్ట్ 2 months వర్క్షాప్. ఎవ్రీ డే అందులో మెయిన్ డైలాగ్ ఉంటుంది, ఏమంటే ఏమైనా డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగే నేను 2 months పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆ డైలాగ్ నేర్చుకున్నప్పుడే నాకు కూడా నా లోపల బేస్ వాయిస్ ఉంది, నేను పదాలు క్లియర్గా స్పష్టంగా పలకలను అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ డైలాగ్ వల్ల. కంప్లీట్ సినిమా పక్కన పెడితే ఆ డైలాగ్ వల్ల నేను నేర్చుకున్నది. దానికి మాత్రం నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ గారు. ఎందుకంటే ఆ ప్రాక్టీస్ నాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు సడన్గా స్టార్టింగ్ బయట స్టూడియోస్లో వర్కౌట్ చేసేటప్పుడు కూడా నేను బయటికి వెళ్ళే ముందర ఫస్ట్ అంటే కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. ఏదైనా వాయిస్ చెక్ జరుగుతాను, టెన్షన్ వచ్చేస్తుంది ఫస్ట్. ఆ టెన్షన్ పోవడానికి వెళ్ళే దారిలో ఆ డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. ఆ డైలాగ్ చెప్పినప్పుడు నాలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది, బేస్ వాయిస్ వస్తుంది, పదాలు క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పేసి నాకు ఒక కాన్ఫిడెన్స్. ఆ వర్క్షాప్ అనేది చాలా హెల్ప్ అయింది. అదే అంటే వీళ్ళకి చాలా మందికి ఎందుకు మేము లైవ్ డబ్ షో చేయాలి అనే అంశం మీద ఉన్నారు. ఎందుకంటే ఆ లైవ్ డబ్ షో చేసినందుకే అందులోకి వెళ్ళి శ్రియా ప్రసన్న అనే ఒక 5 మంది 10 మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి ఇచ్చాము. ఇప్పుడు అందులో మెయిన్ శ్రియా ప్రసన్న, హిమశైలజ, సాగర్, నేను అందులో పార్టిసిపేట్. అసలు మాకు ఒక బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి యమదొంగ వర్క్షాప్. ఎందుకంటే ఆ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసిన మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఎప్పుడు సరిగా చెప్పడం డబ్బింగ్ చెప్పలేకపోతే కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ మూవీలో ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలని చెప్పేసి చాలా ప్రాక్టీస్ చేశారు. ఒక టీం వర్క్గా మేము చాలా బాగా, ఆ టీం అంతా మాకు స్పెషల్ ఎక్స్పీరియన్స్. అందరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ చేసేవారు. సో సినిమాలో చాలా స్కోప్ ఉంది, క్యారెక్టర్స్కి స్కోప్ ఉంది, వేరియేషన్స్, మాడ్యులేషన్స్ చాలా బాగుండేది. సో ఆ మూవీ వర్క్షాప్ అయిన తర్వాత మాకు బెస్ట్ అంటే మాకు కాన్ఫిడెన్స్ డబ్బింగ్లో మనకు కూడా రావచ్చు. అది కాబట్టి వీళ్ళు సిన్సియర్గా చేసింది కాబట్టి సిన్సియర్గా ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు కానీ శ్రవణ్ కానీ కొంతమంది నేను వాళ్ళని ఎక్కువగా ఆప్యాయతగా ఉంటా. ఏదైనా నాకు కమ్యూనికేషన్ వస్తే ఫస్ట్ వీళ్ళకే చెప్తా. వై ద రీజన్, ఎందుకంటే కమ్యూనికేషన్లో ఉంటారు, వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఇంకా కొన్ని సినిమాలకు తెలియని చోట్లకి ఎలా వెళ్ళారో వీళ్ళకి తెలియదు. దాని వెనకాల నడిపించింది ఎవరు? మీరే. అవన్నీ పక్కన పెట్టేది సార్. అవన్నీ ఎలా వచ్చారు అవన్నీ. మీరు ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటిది, ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్ట్ ఏంటిది, ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా దొరికింది? నేను ఫస్ట్ చేసింది ఉమ్మడి కుటుంబం సీరియల్లో ఒక సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ అనమాట. అది బిట్ క్యారెక్టర్. అంటే ఒక 1 month తెలియదు. అది రావడానికి నాకు 1 month పట్టింది. 1 month నేను స్టూడియోస్ చుట్టూ తిరిగాను. ఆ స్టూడియోకి నేను అంతకుముందు 6 times వెళ్ళాను. ఆ ఇన్ఛార్జ్కి నేను ఆల్మోస్ట్ ఆ 1 month బాగా ఫాలోఅప్ చేస్తాను. డైలీ గుడ్ మార్నింగ్ పెట్టడం, మెయిన్ థింగ్ ఫాలోఅప్. ఇన్ఛార్జెస్కి మనం ఒకరు ఉన్నాం తెలియడానికి డైలీ ఒక మెసేజ్ ఆర్ కాల్ అరెన్స్ అట్లీస్ట్ 2-3 times వెళ్ళి పలకరించడం. అలా చేయడం వల్ల 1 month తర్వాత వాయిస్ వచ్చింది అనిపించాను. అప్పుడు నా ఫస్ట్ ఉమ్మడి కుటుంబం సీరియల్లో ఆ క్యారెక్టర్. కాబట్టి అదండి మన కళ్యాణ్ ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా లైవ్ డబ్బింగ్ షో అనేది ఇప్పుడు మనం జస్ట్ ప్రెసెంట్ వెళ్ళబోతాం. కాబట్టి
ఆ విధంగా కళ్యాణ్ని ఇంకా మనం పెద్ద స్థాయిలో చూసి తను అనుకున్న కష్టానికి ఫలితం దక్కాలని కోరుతూ థ్యాంక్ యూ కళ్యాణ్. ఒకసారి మరి సాయం